హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం వచ్చింది. పూజలు పునస్కారాలు ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా కంపల్సరిగా పులిహోర చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో అమ్మ చేతి కమ్మని పులిహోర చూపిస్తున్నాను. మిస్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నేను కేజీ పులిహోర ప్రిపేర్ చేశాను. దానికోసం కావాల్సినవన్నీ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒక గ్లాస్ రైస్కి 1.3 గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను కొలత తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసి విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశాను. రైస్ మనకి మంచిగా రావడానికి ఒక టిప్ ఏంటంటే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మనకి పలుకులాగా రైస్ విడివిడిగా భలే వస్తుంది. 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాని నుండి పులుసు తీసి పక్కన పెట్టుకున్నా. పులిహోరకి పల్లీలు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ముఖ్యమైనది అల్లం మనకి చిన్న స్లైసెస్లా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, వాటితో పాటు ఇంగువ, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నువ్వుల నూనె నేను వాడతాను. అది చాలా బాగుంటుంది. మీరు కూడా యూస్ చేసి ట్రై చేయండి. అలాగే పసుపు, చింతపండు పులుసు. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి చింతపండు పులుసుని యాడ్ చేసి మరిగించుకోవాలి. దానిలో పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ దగ్గరగా అయ్యేటట్లుగా మనం మరిగించుకోవాలి. మన పులిహోరకి టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే దానికి ఇదే రీజన్ కనుక దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ గుజ్జులా వచ్చేటట్లుగా చూసుకోవాలి. చివరగా కొంచెం ఇంగువ, బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే మన పులిహోర అదిరిపోతుంది. అది రెడీ అయ్యేలోపు విజిల్ తీసి రైస్ని ప్లేట్లో వేసి ఉండలు లేకుండా పొడిగా అయ్యేటట్లు ప్లేట్లో చల్లార్చుకోవాలి ఫ్యాన్ వేసి. తరువాత ఆ రైస్ మీద మనం తయారు చేసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 గరిటెల నువ్వుల నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పల్లీలు, అల్లం అన్నీ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్పు, ఊరికే అవి వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. మన పులిహోర టేస్ట్ మారిపోకుండా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే ఈ తాలింపుని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చివరిగా చిటపట్లాడుతూ కరివేపాకుని యాడ్ చేసుకుంటే మనకి చెవులకి ఎంతో ఇంపుగా, మ్యూజిక్ ఏం అవసరం లేకుండా ఉండేటట్లుగా ఉంటుంది. వంటలోనే సప్తస్వరాలు ఉంటాయి అన్నట్లుగా చిటపట్లాడుతూ మనకి తాలింపు రెడీ అయిపోయింది. మనం మంచిగా కలిపి పెట్టుకుంటున్నాం కదా, దానిలో ఇప్పుడు ఆ తాలింపుని మెల్లగా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకి పులిహోర రెడీ అయినట్లే. అలా చిటపటల తాలింపు, చేతి గాజుల సవ్వడితో మనం పులిహోర కలుపుకుంటే అదిరిపోతుంది. అమ్మ చేతి పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. పులిహోర తినేటప్పుడు ఆ పల్లీలు తగిలిన, అల్లం తగిలిన చాలా బాగుంటుంది. ఆ పప్పులు మనం తాలింపు గింజల్లో వేసినవి కూడా ఎంతో టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఏదైనా టెంపుల్కి వెళ్తే దర్శనం తర్వాత నేను చూసేది ప్రసాదం, అందులోని పులిహోర. మరి మీరు కూడా అట్లాంటి బ్యాచ్ అయితే నాకు కామెంట్ చేసేయండి. చూసారుగా, మనకి అమ్మ చేతి కమ్మని పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇందులో నుండి ముందుగా అమ్మవారికి నైవేద్యంగా తీసి సమర్పించి మనం ప్లేట్లో వేసుకొని ఖాళీ చేసేద్దాం. ఈ వీడియో చూస్తే మీలో ఎంతమందికి పులిహోర చేసుకోవాలనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేసేయండి. బిర్యానీ వేడిగా తినాలి, పులిహోర చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా అన్నీ రెడీ చేసుకొని పులిహోర చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ తెలంగాణ పోరి. 1K అయ్యేంత వరకు సబ్స్క్రైబ్.